దండం పెడతాను నన్ను వదిలేసేటు. నీకు పుణ్యం ఉంటుంది సేటు, మా ఆయన వదిలేయండి ప్లీజ్. భర్త కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యను చూసైనా వదిలేవయ్యా. నేను ముత్తైదు నోము నోచుకుంటున్నాను. ఎల్లుండి శుక్రవారంతో పూర్తయిపోతుంది. కావాలంటే శనివారం తీసుకెళ్ళిపోండి. నేనేమన్నా చంపడానికి తీసుకుపోతున్నానా? అగ్రిమెంట్ ప్రకారం 2 కిడ్నీలు తీసుకుంటానని చెప్తున్నా. అదేదో ప్లేట్ ఇడ్లీలు తీసుకుపోతానన్నంత ఈజీగా కడుపులో ఉన్న కిడ్నీలు తీసుకుపోతానంటావేటయ్యా? రేయ్, డాడీ తీసుకుపోతా. డాడీ సెట్జీ ప్లీజ్ సెట్జీ, మా డాడీని వదిలేయండి. నాకు ఒక్క నెల టైం ఇవ్వండి. ఏదో రకంగా మీ అప్పు నేను తీరుస్తాను. నీ కూతురు లాంటిదని అనుకో సెట్జీ. కూతురని సెంటిమెంట్ తో కొట్టావు కదమ్మా. సరే, నీ మాట మీద ఒక్క నెల టైం ఇస్తున్నా. తర్వాత కూడా డబ్బు రాకపోతే మీ డాడీ కిడ్నీలతో పాటు ఒక కన్ను కూడా వడ్డీ కింద పిక్కుంటా. నీదే పూచి. థ్యాంక్స్ సెట్జీ. రేయ్, ఇప్పండి. అమ్మా అర్జెంట్ గా నా బట్టలు సర్దు. దేనికే ఉతుక్కుంటావా? ఉతుక్కోవడానికి కాదు, ఆరేసుకోవడానికి కాదు, బ్యాంకాక్ వెళ్ళడానికి. డబ్బు కావాలంటే బ్యాంక్ వెళ్తారు కానీ బ్యాంకాక్ ఎందుకు? చెప్పేస్తారు. ప్రతి హీరో విజయం వెనక ఒక హీరోయిన్ ఉంటుందని, అలాగే బుచ్చి వెనక నేనున్నానని, బ్యాంకాక్ నుంచి డబ్బుతోనే తిరిగి వస్తానని చెప్పేస్తారు పాపం. చెప్పకపోయినా పర్వాలేదమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. నువ్వేం టెన్షన్ పడకు. నేను ఉన్నంత వరకు మీ నాన్న కిడ్నీలకి కళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అంటే నీ కిడ్నీలు కళ్ళు ఇచ్చేస్తావా? ఇస్తే తీసేసుకుందామనే. అది కాదు, రూమ్ లో చెక్ రెడీగా ఉంది, క్యాష్ అవటమే బ్యాలెన్స్. నాకు తెలుసు బుచ్చి, నువ్వు ఛాలెంజ్ చేసావంటే కేకే. ఏ మామ్స్, ఎవరొచ్చారు చూడు. ఏ నువ్వు ఏ ముందు నువ్వు లేగు, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ అమ్మాయి ఎవరు? ఆ డీటెయిల్స్ అని నీకు అవసరమా? లేక ఏయ్, ఏంటిది? ఆ? నీ ఇష్టం వచ్చినట్లు ఎవరిని పడితే వాళ్ళని ఆపరేషన్ లో ఇన్వాల్వ్ చేస్తున్నావు. లేకపోతే నీ పర్మిషన్ తీసుకుని ఆపరేషన్ చేయాలా? యాదవ వాటర్. ఇతనెవరు? ఇతను చెక్ రెడీ, క్యాష్ అవడమే అన్నావు. ఈడే. అర్థమైందిలే. ఇతని కిడ్నీలు అమ్మేసి మా డాడీ కిడ్నీలు కాపాడతావు అంతేగా? చిచ్చి, వీడి బాడీలో పార్ట్స్ అన్ని కుళ్ళు కుతంత్రాలతో పొల్యూట్ అయిపోయినాయి. అవి మనకెందుకు? ఏయ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నీ సంగతి మీ అక్కతో చెప్తాను, జాగ్రత్త. అయ్యో, వద్దండి. No, 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 no. భయమేస్తుందండి. ప్లీజ్ అండి, చెప్తా. అక్కకు మీ ఫోన్ అక్కతో చేయొద్దండి. చెప్పి. అక్క ఇట్టి పడు తొక్క. అక్క పేరు చెప్పగానే పక్క తడిపేసుకుంటా అనుకున్నావా? ఏ ఇంతకీ ఎవరు అక్క? అంటే నువ్వు అలకనంద తమ్ముడివి కదా? అలకనందకి తమ్ముడిని కాదు, అనుష్కకి అన్నయ్యని కాదు. ఏయ్, నువ్వు రామూర్తి కొడుకువి కాదు? అవును. ఇక ఇది నాకెందుకు? కావాలండి నువ్వు పెట్టుకో. ఇదిగో, నువ్వు మా నాన్న దగ్గర కొట్టేసిన డబ్బులు వడ్డీతో సహా నీతో కక్కించాకే నేను ఇక్కడి నుంచి వదిలేదు. అంటే నేను నిజంగానే కిడ్నాప్ అయ్యానా? ఇంకా డౌట్ ఎందుకు రా, హైబ్రిడ్ ఎర్రగింజ. అయితే నేను పారిపోతా. ఎక్కడికైనా పారిపోయింది. అల్లుడు, విలన్ గాడు పారిపోతున్నాడు. మరి ఎందుకు నోరు మూసుకొచ్చి పడుకో. పడుకో మాయ. అర్ధరాత్రి ఆటలేంటి బుచ్చి, పడుకోకుండా. ఆటలు కదే తెంగర బుచ్చి, అటు పారిపోతున్నాడు. పడుకో. అల్లుడు లోపలికి వెళ్ళండి. పడుకో. ఈడు ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు. తలపేసే మామయ్య. క్లోరోఫామ్ వాసన చూపించావా, స్నానం చేయించావా? డోసు ఎక్కువైతే డైరెక్ట్ టిక్కటే తెలుసా? అవునా? వీడు నిద్రపోయాడా, నిజంగా పోయాడా? నిజంగానే పోయాడు. ఈ చేతులతో ఓ మనిషి ప్రాణాలు తీసారా? అర్ధాంతరంగా చచ్చిన వాళ్ళు దెయ్యాలే రివెంజ్ తీర్చుకుంటారని ఇందాక ఈ బుక్ లో చదివాను. కాలింది అల్లుడు. అల్లుడు, నువ్వెంత కమలాసనంత పెర్ఫార్మెన్స్ చేసినా చచ్చినోడు బతకడు కదా. ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఏం చేయాలో ఆలోచించండి. ఈ టైంలో బాడీని బ్యాగ్ లో తీసుకెళ్ళినా ఎవరికైనా అనుమానం వస్తుందేమో. మీరు ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి పొజిషన్ చూసి వస్తాను. జాగ్రత్త. Yes, you're right. Excuse me. Yes? This is not the parking place. Do you know who's this car? I don't know. Maybe somebody from the hotel. Hey, you! అప్పుడే వాసన వచ్చేస్తున్నాడా? వాసన అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. మామయ్య, మామయ్య, పోలీసులు వచ్చారు.
అప్పుడే పోలీసులు మర్డర్ అయిపోయిందని తెలిసిపోయిందా? ఏదేమైనా మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అటు నుంచి వెళ్ళొచ్చేమో చూద్దాం రండి. అయ్య బాబు ఇటు కూడా పోలీసు. పదండి పదండి. మీరు ఇక్కడ ఉండండి, బ్యాక్ నుంచి ఏదైనా రూట్ ఉందో చూసి వస్తాను. Hey, what are you doing? Hey, you! I know your crime. You can't escape from me. అమ్మో వెళ్ళినోడు ఇంకా రాలేదేంటి? అంకుల్ బుచ్చి అమ్మో పోలీసు. నేనని తెలియ కొట్టాడా తెలిసే కొట్టాడా? ఎరిల్లు ఎక్కడికి వెళ్ళారు? క్లోజ్. వద్దండి, నేను కావాలని మిమ్మల్ని చెప్పలేదండి. దయ్యో దయ్యో. లాకేది టైట్గా ఉంది. దయ్యం గారు తప్పు చేశారు, తెలియక తప్పు చేశారు. దయ్యం గారు వద్దు, ప్లీజ్. ఏమైపోయాడు? ఇక్కడున్నావా? ఆ విలన్ గడి దయ్యమైపోయి నన్ను చంపడం తిరుగుతున్నాడు. గుండె ఆగిపోయింది కదరా. దయ్యం. నేను దయ్యానేంటి? నువ్వు బతికే ఉన్నావా? బతికే ఉన్నాడు ఇంకా. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. బతికిపోయా. Hey, come on. అమ్మో, పోలీసు. Move, I say. ఆ పోలీసులు వచ్చింది మన కోసం కదా? పోలీసు ఈ డోర్ మూసేద్దాం. ప్రేదేనా? గోపి ఎక్కడున్నావు గోపి? మేడం కంట్రోల్, మేడం కంట్రోల్. ఏంటి కంట్రోల్? కిడ్నాప్ అయింది నీ మొగుడు కాదు, నా మొగుడు. ఆయన మిస్ అయ్యి 24 గంటలు గడిచినా ఏ డీటెయిల్స్ సంపాదించలేకపోయారు. ఏం చేస్తున్నారు మీ బ్యాంకాక్ పోలీసులు? ట్రై చేస్తున్నాం మేడం, ట్రై చేస్తున్నాం. నాకు తెలిసి ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో బహుశా మీకు తెలిసిన వాళ్ళే అయి ఉండాలి. లాగుతా, బయటికి లాగుతా. ఏం చేస్తారో నాకు తెలీదు. మా ఆయన నాకు కావాలి అంతే. కిడ్నాపర్స్ ఫోన్ చేస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు మాత్రం కొంచెం గుండె నిబ్బరంగా ఉంచుకోవాలి. గుండె నిప్పరం లేదు, కడుపు ఉబ్బరం లేదు. తొందరగా వెళ్ళరా బాబు, ఏడోళ్ళకి చేస్తున్నా. వస్తా మేడం. నాకెందుకు ఆవిడ క్యారెక్టర్ మీద అనుమానంగా ఉంది.
చచ్చా ఆవిడ గారు అలాంటిది కాదు సార్. నేనన్నది ఆ యాంగిల్లో కాదు. మొగుడు నుంచి విడాకులు కోరిన ఆవిడ ఇంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తుందో అని నా అనుమానం. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి. అలాగే సార్, నేను ఇక్కడే ఉండి ఒక కన్నేసి ఉంచుతాను. అక్కర్లేదు, నీ కళ్ళ కంటే నా కళ్ళే పెద్దవి. ఓకే సార్. అల్లుడు అమృత గడియలు వచ్చేసినాయి. ఇదిగో లైన్ లో పెట్టు. ఓకే, ఇంటి నెంబర్ చెప్పరా. 36/42/86/75 నెపోలియన్ ఇది డోర్ నెంబరు. ఏయ్, మేము అడిగింది ఇంట్లో ఫోన్ నెంబర్. ఏయ్ ఎవడ్రా స్టూపిడ్? నవ్వుతున్నావా దగ్గుతున్నావా? నా ఈ రెండు ఒకలాగే ఉంటాయి. ఉండండి, మా బాస్ మాట్లాడతాడు. బాసా? అసలు నువ్వెవడ్రా ఇడియట్? నేనా ఈ సిటీకే పెద్ద డాన్ని. మామయ్య ఆ, నువ్వే ఈ సిటీకి పెద్ద డాన్ అని చెప్పుకుంటే నీ బాస్ నేనేం చెప్పుకోవాలి? నిజమే, ఏం చెప్పుకోవాలి? డాన్ సీక్వెల్, డాన్ 2 అని చెప్పు. లేదనుకున్నాను కానీ ఉంది. ఐఎమ్ డాన్ సీక్వెల్, డాన్ 2 స్పీకింగ్. మీకేం కావాలి? మీ ఆయన గొట్టం గోపాలకృష్ణ. ఆయన లేడు, కిడ్నాప్ అయి బయటికి వెళ్ళాడు. బతికి బయటపడితే అప్పుడు ఫోన్ చేయండి. అదేంటండి, మీ ఆయన మీకు అక్కర్లేదా? ఏ మీకు కావాలా? చిచి, మాకు కూడా అక్కర్లేదు, అందుకే మీకు ఫోన్ చేసాం. మీ ఆయన కిడ్నాప్ చేసింది మేమే. మా ఆయన మీ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏంటి? నమ్మకం అంటే మీ ఆయన పోలికలు చెప్తాం, వినండి. చెవుల్లో గుళ్ళుని తీసేవాళ్ళ ఉంటాడు. అరుగుల మీదకి వచ్చిన హార్మోనియం బాగు చేసుకునే వాళ్ళ ఉంటాడు. జూలో కోతులు ఫుడ్ వేసేవాళ్ళ ఉంటాడు. సులభ్ కాంప్లెక్స్ లో పెనాలు దబ్బేసేవాళ్ళ ఉంటాడు. అంతెందుకు, మీ ఆయనతోనే మాట్లాడండి. మాట్లాడు. చిచి, ఆ కంచు కట్ల దాంతో నేను మాట్లాడను. ఏయ్ చిచ్చి, ఆ కంచుకట్ల దాంతో నేను మాట్లాడను అంటున్నాడండి మీ ఆయన. ఓ అయితే ఆయన మా ఆయనే. నమ్మేరుగా? మీ భర్త ప్రాణాలు మీకు దక్కాలంటే మేము అడిగిన డబ్బులు మీరు మాకు ఇవ్వాలి, లేదంటే ఎంత కావాలో చెప్పు. ఎంత అంటే ఎంత అడుగుదాం అనుకుంటున్నావు? 5 కోట్లు అడగబోతున్నాను. 5 కోట్ల? ఒక్క పైసా కూడా తగ్గే ప్రసక్తే లేదు. హలో, ఆఫ్టర్ ఆల్ 5 కోట్ల కోసం నన్నెందుకు? నా డ్రైవర్ ని కిడ్నాప్ చేసినా సరిపోయేదిగా. ఇది తెలిస్తే మార్కెట్ లో నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఏ ఓ 50 కోట్లు అడగాలండి. ఎగ్జాక్ట్లీ 50 కోట్లు అడుగు. 50 కోట్లు? ఏమైంది? ఇంత చిన్నపిల్లడికి అంత పెద్ద అమౌంట్ చెప్తే కళ్ళు తిరిగి పడిపోడా? ఎవరు? నా మొహం మీద నీళ్ళు కొట్లు అయిపోయింది. నువ్వా? కొట్టలేదు, నేనే తుమ్మాను. ఛీ! ఏ నేను చెప్పినట్లు 50 కోట్లు అడుగు. మీరు 5 కోట్లు కాదు 10 కోట్లు తీసుకోండి. మిగిలిన 40 నాకు ఇవ్వండి. 10 కోట్లు ఏంటి? నేను మీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తాను. ప్రామిస్, గాడ్ ప్రామిస్. నువ్వు వెళ్ళరారా. ఏంటి మామయ్య? వాడి డబ్బు వాడు ఎంత తింటే మనకెందుకు? మన డబ్బు మనకు వస్తే చాలు కదా. అడిగే, అడుగు, పట్టుకోరా, అడుగు. స్పీకర్ అంజయ్, స్పీకర్.